embedded electronics. So actually today we are going a step forward to begin our complete electronics part. Okay. So this what is embedded electronics? Everyone తెలుసా? How many of you know regarding this embedded electronics? కొత్తగా ఉందా లేకుంటే ఇప్పుడే వింటున్నారా? చిన్న చిన్న డివైజెస్ లో వాడతామన్న ట్రిమ్మర్స్ లాంటివి ఆటోమేటిక్ గా రన్ అయ్యేవి వాషింగ్ మిషన్స్ అట్లాంటి అంటే ఒక టైం తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది అట్లా. ఓకే సో ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది అంటున్నావు. whether you are using only hardware or even software? సాఫ్ట్వేర్ కూడా సి లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. Yeah, so it's completely related to hardware and software. Okay, so it's completely related to software plus hardware. రైటింగ్ కొంచెం అటు ఇటు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెనేషన్ కోసమే అది. ఓకేనా? సో బిఫోర్ స్టార్టింగ్ దిస్, ఇప్పుడు మేము డైరెక్ట్ గా మీకు ఎంట్రీ అయ్యి లైక్ ఇది అంటే ఇది రా, ఈ లోపల ఇట్లా ఉంటాయిరా ఇవన్నీ అంటే డెఫినెట్లీ మీకు బోర్ కొడుతుంది, మీకు అర్థం కాకపోవచ్చు కూడా. బట్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్స్ అసలు ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే లైక్ ట్రిమ్మర్స్ అన్నాడు అట్లా ఇట్లా అన్నారు. ఓకేనా? సో అట్లాంటి అప్లికేషన్ ఓరియంటెడ్ గా ఇది వెళ్తే బెటర్ కదా ఇంకా. సో సి ట్రాఫిక్ సిగ్నల్స్ ఐడియా ఉందా? ట్రాఫిక్ సిగ్నల్స్ యా. సో ట్రాఫిక్ సిగ్నల్స్ లో చూసుకుంటే అది ఆటోమేటిక్ మాన్యువల్? ఆటోమేటిక్. లైక్ ట్రాఫిక్ పోలీస్ యూజ్ టు సిట్ ఇన్ ద సెంటర్. ఓకేనా? సెంటర్ లో కూర్చుంటాడు అండ్ ఆ సిగ్నల్స్ అనేవి ఆటోమేటిక్ గా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తాయి. రైట్? అంతే అన్న. కానీ ఒకప్పుడు ఇక ఇవి లేకమ్మా ఈ ఎంబెడెడ్ సిస్టమ్ లైక్ నేను వాటి పేరు ఇప్పుడు చెప్పండి, ఇంకా ముందులో చెప్తా. ఇవి యూజ్ చేసే ముందు మాన్యువల్ గా వాళ్ళు చేశారు, అంటే స్విచ్చెస్ లాగా లైక్ గ్రీన్ సిగ్నల్ ఒకసారి, రెడ్ సిగ్నల్ ఒకసారి, ఈ రోడ్కి ఒకసారి, ఆ రోడ్కి ఒకసారి వేసేవాళ్ళు. ఇప్పుడు ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్స్ యూజ్ చేసుకొని దే ఆర్ యూజింగ్ సమ్ టెక్నాలజీ అండ్ దే ఆర్ ఆటోమేటిక్, దే ఆర్ ఆపరేటింగ్ ఇట్ ఆటోమేటికలీ. ఓకేనా? దే ఆర్ ద అప్లికేషన్. ఇది ఒక్కటనే కాదు, ఈవెన్ ఇన్ యువర్ టీవీ మదర్ బోర్డ్ ఇట్స్ అన్ ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్ పార్ట్. ఓకేనా? యువర్ ఫోన్ ఈజ్ అన్ ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్ పార్ట్. Okay, your TV is an embedded electronic part. Okay, there are a lot of things. Okay, electronic part ఏదైతే మీరు ఆపరేట్ చేస్తున్నారో అవి మాక్సిమం ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్ పార్ట్స్. బట్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ కొన్ని బేసిక్ థింగ్స్ చెప్పాలి. సో వాట్ ఈస్ అన్ ఐసి? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. వాట్ ఈస్ అన్ ఐసి? అన్ని చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్న, రెసిస్టర్స్, ట్రాన్సిస్టర్స్. ఓకే, అవన్నీ కలిపి. నీ పేరేం పేరబ్బా? సాత్విక్ అన్న. సాత్విక్. ఓకే, సో చిన్న చిన్న రెసిస్టర్స్, ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అంటున్నాం. మరి కనిపిస్తాయి ఐసీలు అవన్నీ? ఆహా లేదన్న. మరి ఎక్కడ ఉంటాయి ఐసీస్ అన్ని? అంటే ఇట్లా కాపర్ లైనింగ్స్ లాగా, అంటే వైర్స్ లాగా ఇట్లా ఏమంటాం, ఆ బోర్డు మీద ఉంటాయి కదన్న, ఇట్లా కాపర్ లైన్స్ ఉంటాయి. సో యాక్చువల్ గా ఐసీ అంటే అందరికి చెప్తున్నా, ఐసీ అంటే ఇప్పుడు మీరు ఏ డిపార్ట్మెంట్? నువ్వు విచ్ డిపార్ట్మెంట్ యు ఆర్? ఈసీ, ట్రిపుల్ ఈ? హలో ఈసీ అన్న. ఈసీ ల్యాబ్ లో ఇంతవరకు ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేసినావా కాలేజ్కి వెళ్ళిన తర్వాత? ఏ ల్యాబ్ లో అన్న? ఈసీ ల్యాబ్ మీకు ఏమున్నారా? నెట్వర్క్స్ ఉందా? నెట్వర్క్స్ ల్యాబ్ సెకండ్ సెమిస్టర్ లో ఉంది. సో ఇప్పుడు ఒక నెట్వర్క్ తీసుకున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నెట్వర్క్. ఓకే, దిస్ ఇస్ ద బల్బ్. ఓకే, యు ఆర్ కనెక్టింగ్ ఇట్ టు ఏ 5 volts బ్యాటరీ. ఓకేనా? అట్లానే ఇంకో నెట్వర్క్ ఉంది, మళ్ళీ ఇంకో రెసిస్టర్. ఇక్కడ ఒక బల్బుకు బదులు ఇంకొక ట్రాన్సిస్టర్ యూజ్ చేద్దాం. ఓకేనా? కనెక్టింగ్ ఇట్. ఓకేనా? ఈ ట్రాన్సిస్టర్ నుంచి ఒక లోడ్ కనెక్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇట్లా కొన్ని వందల రెసిస్టర్స్, కొన్ని వందల ట్రాన్సిస్టర్స్, కొన్ని సోర్సెస్ అన్ని కలిపి ఒక చిన్న చిప్ లో ఇన్బిల్డ్ చేసేదాన్ని ఐసీ అంటారు. చిన్నగా ఉంటుంది ఐసీ. ఓకేనా? ఈవెన్ యూ కెన్ టైప్ ఇన్ గూగుల్, అంటే
అంటే కొన్ని వందల ట్రాన్సిస్టర్స్, పెద్ద పెద్ద సర్క్యూట్స్ అన్ని ఒక చిన్న, ఇప్పుడు మన మెమరీ కార్డు ఉంటుంది, అంతమంది మెమరీ కార్డ్స్ యూజ్ చేసేవాళ్ళం మనం. ఇప్పుడు అంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటితో ఒక మినియేచర్ వర్క్ లాంటిదే కదన్న. ఎస్ యూఆర్ రైట్. సో ఒక చిన్న మినీ చిప్ లో, సెమీ కండక్టర్ మినీ చిప్ లో, సిలికాన్ చిప్ లో దాన్ని ఇన్బిల్డ్ చేసేది ఐసీ. ఓకేనా. సో ఐసీస్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్, ఐ మీన్ పెద్ద పెద్ద ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే, ఒకప్పుడు టీవీ చూసుకుంటే చాలా పెద్దగా ఉండేది. ఓకేనా. దాంట్లో ఇండక్టర్ సైజ్ చేయబట్టి, ఓకేనా, దానిలో ఉన్న వాట్ ఎవర్ ట్రాన్స్ఫార్మర్ ఎవ్రీథింగ్ అవి చేయబట్టి చాలా పెద్దగా ఉండేది. కాకపోతే వస్తుంటే టీవీ సైజ్ అంతా చాలా సన్నగా అయిపోతుంది. ఈవెన్ యువర్ మొబైల్స్ ఈవెన్ చాలా పెద్దగా ఉండే ఒకప్పుడు, ఇప్పుడు సన్నగా అయిపోతుంది. ఎందుకు అయిపోతున్నాయి అంటే ఆల్ బికాస్ ఆఫ్ ఐసీస్ అండ్ బిఎల్ఎస్ఐ, ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకేనా. కొన్ని వందల సర్క్యూట్స్ లైక్ ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్, బల్బ్స్, ఓకేనా, సోర్సెస్, ఇవన్నీ కలిపి ఒక చిన్న చిప్ లో ఇన్బిల్డ్ చేసేదాన్ని ఐసీస్ అంటారు. ఓకే. సో ఐసీ అంటే ఇదిరా. ఓకేనా. సో ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్స్ లో మనం నేర్చుకునేది ఏంటి అంటే, టోటల్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ మైక్రో కంట్రోలర్. ఓకేనా. నామింక్లేచర్ కొత్తగా ఉందని అస్సలు అనుకోకండి, ఖచ్చితంగా మనం నేర్చుకుందాం. ఓకేనా. సో వాట్ ఈస్ అ మైక్రో కంట్రోలర్ అంటే, ఇట్స్ అ స్మాల్ కంప్యూటర్. ఓకేనా. ఇట్స్ అ స్మాల్ కంప్యూటర్, ఇట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెమరీ టు కంట్రోల్ ద థింగ్స్. ఓకేనా. సింపుల్ గా చెప్తాను నేను, ఏంటంటే నేను ఎక్కడ గూగుల్ చేయలేదు, ఎందుకంటే నాకు తెలిసింది చెప్తాను. సో మైక్రో కంట్రోలర్ ఈజ్ ఎ స్మాల్ కంప్యూటర్. ఓకేనా. స్మాల్ కంప్యూటర్, ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఓకేనా. అది చాలా పెద్దదేమో, చిన్నగా ఉంటుంది. ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ విచ్ కంటైన్స్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్టివ్స్. అంటే ఇప్పుడు మన హ్యూమన్ కి ఎట్లా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, హార్ట్, లివర్, ఎట్లా ఉన్నాయో, ఇన్ ద సేమ్ వే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్టివ్స్. లెట్ us see what are those objectives in the coming slides. Okay. So it's a small computer used for controlling the things. Okay, used for controlling things. Okay. So ఎట్లా కంట్రోల్ చేస్తుంది అంటే, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఓకేనా. ట్రాఫిక్ సిగ్నల్ తీసుకుంటే ఏమేమి లైట్స్ ఉంటాయి ట్రాఫిక్ సిగ్నల్స్ లో, ఏ కలర్స్ ఉంటాయి? కెన్ ఎనీవన్ ప్లీజ్ ఇంటరాక్ట్? రెడ్, ఎల్లో, రెడ్, ఎల్లో, గ్రీనా? ఓకే. రెడ్, ఇంకొకటి ఎల్లో, ఇంకొకటి గ్రీనా? గ్రీన్. ఓకేనా. సో రెడ్, ఎల్లో, గ్రీన్ 3 లైన్స్ కనిపిస్తున్నాయి అక్కడ మీకు. ఓకే. అవి ఏంటి అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. మీరు లైన్స్ అని కన్ఫ్యూజ్ కాకండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకేనా. సో ఇవి ఎట్లా కంట్రోల్ అవుతున్నాయని చెప్పడానికి ఐఎమ్ యూజింగ్ రిప్రజెంటేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫ్స్. ఓకేనా. సో వీటిని ఎట్లా కంట్రోల్ చేస్తాం మైక్రో కంట్రోలర్? ఓకేనా. సో రెడ్ సిగ్నల్ తీసుకుంటే ఎన్ని సెకండ్స్ వరకు రెడ్ సిగ్నల్ ఆన్ లో ఉంటుంది అంటే, లైక్ ఇట్ విల్ బి ఫర్ 30 seconds or 25 seconds. ఓకేనా. సో దిస్ ఈస్ ఐఎమ్ టేకింగ్ I'm taking x-axis as time period and y-axis as voltage. ఓకేనా. ఆర్ వోల్టేజ్ అంటే ఒకసారి సప్లై ఇచ్చింది అంటే ఖచ్చితంగా లైట్ అనేది గ్లో అవుతుంది కదా. ఓకేనా. సో అందుకోసం వోల్టేజ్ తీసుకున్నాం, ఎందుకంటే వోల్టేజ్ ఉంది అంటే ఖచ్చితంగా లైట్ కి సప్లై వెళ్తుంది. సో లైట్ గ్లో అవుతుంది. ఇట్ మే బి రెడ్ ఆర్ గ్రీన్ ఆర్ yellow. ఓకేనా. సో రెడ్ సిగ్నల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 seconds ఉంది అనుకో, ఇక్కడ వరకు 20 seconds. ఓకేనా. నెక్స్ట్ yellow సిగ్నల్ ఇట్ విల్ బి ఫర్ 10 seconds అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకేనా. నెక్స్ట్ గ్రీన్ సిగ్నల్ ఇట్ విల్ బి ఫర్ 30 seconds అనుకుందాం. 30, 10 seconds, ఇది 20 seconds. ఓకేనా. సో ఇది సపరేట్ గా పిక్టోరియల్ గ్రాఫ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఇది రెడ్, ఇది yellow, ఇది గ్రీన్. ఈ గ్రాఫ్ అర్థం చేసుకుంటే ఎవరికైనా డౌట్ ఉందా? నాకు స్టూడెంట్ కాబట్టి నాకు అర్థమైతే స్టూడెంట్ ప్రాబ్లం, అందుకే అడుగుతున్నా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శరత్ కొంచెం ఆ చార్ట్ చూసుకోవాలి. చార్ట్ నాకు అంటే నేను చూడలేకపోతున్నా దాన్ని. చార్ట్ ఒకసారి ఏమన్నా డౌట్స్ ఉంటాయి. సో రెడ్, yellow, గ్రీన్ ఉన్నది. ఓకేనా. సో ఇది రెడ్ వోల్టేజ్ లైక్ ఓకే. సో ఇది రెడ్, ఇది yellow, ఇది గ్రీన్. రెడ్ లైట్, నెక్స్ట్ yellow లైట్, నెక్స్ట్ 30 seconds గ్రీన్ లైట్ వెలిగింది. ఇది ట్రాఫిక్ సిగ్నల్ ప్రాజెక్ట్ అనుకుందాం ఎగ్జాంపుల్.
దీన్ని బిల్డ్ చేయడానికి మనకు మైక్రో కంట్రోలర్స్ యూజ్ చేస్తాం. ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్ పార్ట్ అది. మైక్రో కంట్రోలర్స్ యూజ్ ఫర్ బిల్డింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ యూజింగ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ థింగ్స్. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఏమైంది, ఫస్ట్ ఈ రెడ్ లైట్ చూసుకుంటే ఇది రెడ్ లైట్ పార్ట్, ఇది ఎల్లో లైట్ పార్ట్, ఇది గ్రీన్ లైట్ పార్ట్. రెడ్ లైట్ పార్ట్ 20 సెకండ్స్ ఆన్ ఉంది. మిగతా ఏదైతే టైం ఉందో లైక్ ఈ పార్ట్, ఓకేనా, ఈ పార్ట్ మొత్తం ఆఫ్ ఉంది. నెక్స్ట్ ఎల్లో చూసుకుంటే ఫస్ట్ 20 సెకండ్స్ ఎల్లో లైట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ ఈ 10 సెకండ్స్ ఆన్ ఉంది. నెక్స్ట్ ఈ పార్ట్ మొత్తం ఆఫ్ ఉంది. ఓకే. నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే ఫస్ట్ 10 + 10 30 సెకండ్స్ మొత్తం ఆఫ్ ఉంది గ్రీన్ లైట్, తర్వాత 30 సెకండ్స్ మొత్తం ఆన్ ఉంది. ఓకేనా. సో హౌ ఇట్ ఈస్ కంట్రోలింగ్ అంటే ఇట్ ఈస్ కంట్రోలింగ్ బేస్డ్ ఆన్ ద మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్. ఓకేనా. మనం ఎట్లా ప్రోగ్రామ్ చేస్తే అట్లా ఆ రకంగా మనకు హార్డ్వేర్ అనేది మనం చేసుకోవచ్చు దాన్ని. ఓకేనా. వీ కెన్ బిల్డ్ అవర్ ఓన్ థింగ్స్ బేస్డ్ ఆన్ ప్రోగ్రామింగ్. ఓకేనా. సో ఇక్కడ 20 సెకండ్స్ ఆన్ ఉంది, ఆ 20 సెకండ్స్ మొత్తం ఇక్కడ ఆఫ్ ఉంది, జీరో అన్నట్టు టైం. ఇది జీరో ఆరిజిన్, ఇది మీరు కన్ఫ్యూజ్ కాకండి గ్రాఫ్ ఏంటిది అనుకోని. సో 0 వోల్ట్స్ ఇక్కడ ఆరిజిన్ ఆరిజిన్ ఆరిజిన్. ఓకేనా. సో ఇది జీరో, ఇది జీరో, ఇది ఈ పార్ట్ మొత్తం జీరో. ఎందుకు జీరో ఉంది అంటే దానికి సప్లై వెళ్ళట్లేదు బేస్డ్ ఆన్ అవర్ కోడ్. ఈవెన్ దో మనం సప్లై ఇచ్చినా దానికి సప్లై ఉంటుంది, కాకపోతే ఏ టైం ప్రకారం ఆ టైంకి అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది, గ్రీన్ లైట్ కానీ ఎల్లో లైట్ కానీ. ఓకే. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఓరియంట్. నేను ఎక్కడో చెప్తే మీకు అర్థం కాదు, అందుకే మీ చుట్టూ ఉన్న మీరు చూసిన ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ పార్ట్ ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? దిస్ పార్ట్ ఎనీ డౌట్స్? నో. ఓకే. సో ఎందుకు యూజ్ చేస్తాం ఇప్పుడు? మైక్రో కంట్రోలర్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు అని నేర్చుకున్నాం ఇంతసేపు 2 స్లైడ్స్. ఓకేనా. అసలు మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి, లైక్ ఎగ్జాంపుల్ చూసినాం. ఎందుకంటే మనకు అన్ని ఫస్ట్ పార్ట్స్ నేర్చుకుంటే ఇది మే నాట్ అండర్స్టాండ్, అసలు ఎందుకు నేర్చుకుంటామో అర్థం కాదు. అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, వై వి ఆర్ యూజింగ్ ఇట్. ఓకేనా. సో లెట్ us see what is microcontroller, what are the parts inside it. ఓకేనా. how exactly a microcontroller is going to work. ఓకే. సో నా బోర్డు చిన్నది, నేను నా ఫింగర్ తో రాస్తున్నా కాబట్టి ఐఎమ్ యూజింగ్ మైక్రో సింబల్ ఫర్ ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ ద స్పేస్. మైక్రో కంట్రోలర్. Okay. So microcontroller is an integrated circuit. It's a small computer for used for controlling units. Okay. Now it has its own memory to store the information. Okay. Now it has to given supply. Okay. Next thing, it has to be done programming. Okay. Now microcontroller is not one specific thing. Is not one specific thing. అంటే ఒకటే మైక్రో కంట్రోలర్ ఉండొచ్చు. చాలా కంపెనీస్ ఉన్నాయి మైక్రో కంట్రోలర్ కి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టు యూజ్ చేసుకుంటారు. ఓకేనా. బేస్డ్ ఆన్ బిల్డింగ్ ద సాఫ్ట్వేర్, లైక్ బిల్డింగ్ ద థింగ్స్. ఓకేనా. ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకుంటారు. బట్ సీ ఇఫ్ దిస్ ఈస్ ద స్ట్రెంత్ ఫర్ నెక్స్ట్ టైం, ఐ వోంట్ టేక్ ఎనీ సెషన్. ఓకేనా. 58 ఉంది, ఐ టోల్డ్ 70+ ఉంటేనే నేను వస్తాను చెప్పిన. బికాస్ నా టైం చాలా ప్రీషియస్, నేను అట్టిగా వేస్ట్ చేయాలి. ఓకే. అందరు ఉంటేనే వద్దామని అనుకున్నాను. లైక్ 9:30కి పెట్టడం, నాకు వేరే R&D మీటింగ్ ఉంది, అందుకోసం అది ఇచ్చిపెట్టి మరీ ఇక్కడికి వచ్చిన. ఓకేనా. ప్లీజ్ దిస్ ఈస్ ద స్ట్రెంత్ ఫర్ నెక్స్ట్ టైం, ఐ వోంట్ టేక్ ఎనీ సెషన్ సీరియస్లీ. ఓకే. సో దిస్ ఇస్ నాట్ వన్ స్పెసిఫిక్ థింగ్. చాలా మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ సామ్సంగ్, నోకియా, లైక్ మైక్రోమాక్స్, ఓకేనా, వివో, యాపిల్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇట్లనే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ స్పెసిఫికేషన్. ఏ మొబైల్ ఎట్లా స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అన్ని మైక్రో కంట్రోలర్స్ కి అన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. బట్ హియర్ కొన్ని ఈజీగా ఉండడానికి వి యూజ్ సమ్ బేసిక్ మైక్రో కంట్రోలర్స్. ఓకేనా. బేసిక్ మైక్రో కంట్రోలర్స్ ఏంటో నేను చెప్తా. ఓకేనా. నెక్స్ట్, సో మైక్రో కంట్రోలర్ ఇప్పుడు నేను పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేస్తాను యూజింగ్ దిస్ బోర్డ్. ఓకేనా. తర్వాత ఐ విల్ ప్లేస్ దిస్ ఇమేజ్ ఆన్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఓకేనా. సో మైక్రో కంట్రోలర్ బోర్డ్ ఇది. ఓకేనా. వాట్ ఈస్ దిస్? మైక్రో కంట్రోలర్ బోర్డ్. మ్యూబి అని పెట్టిన, మ్యూ అంటే మైక్రో, BOARD బోర్డ్. ఓకేనా. మైక్రో కంట్రోలర్ బోర్డ్. ఓకేనా. దిస్ ఇస్ అ బోర్డ్. ఓకే. మీ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే వాట్ యు విల్ బి ఏబుల్ టు సీ?
మీ ఫోన్ మొత్తం పగలగొట్టి అందులో చూస్తే వాట్ యూ విల్ బి ఏబుల్ టు సీ. ప్లీజ్ కెన్ ఎనీవన్ ఒక కాపర్ వైర్స్ ఉంటాయి, కొన్ని బ్లాక్ కలర్ చిప్స్ ఉంటాయి, యా చిన్న చిన్న సిలిండ్రికల్ థింగ్స్ ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర లైక్ అది బ్లాకే కానీ గ్రీనే కానీ యూ విల్ బి సీయింగ్ సమ్ కొంచెం పెద్దగా లైక్ ఇట్ విల్ బి అటాచ్డ్ టు ద గ్రీన్ బోర్డ్. ఓకేనా, బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఓకేనా, బ్లాక్ కలర్ లో ఉంటుంది. బెటర్ ఫర్ ఎగ్జాంపుల్ నా కెమెరా కనిపిస్తుందా? నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఇది మైక్రో కంట్రోలర్ బోర్డు. ఇక్కడ బ్లాక్ కలర్ ఒకటి అంటే గ్రీన్ కలర్ వాటికి ఒక ఇంటిగ్రేటెడ్ గా బ్లాక్ కలర్ ఉంది కదా, దాన్ని మైక్రో కంట్రోలర్ అంటారు. అట్లానే మీ ఫోన్ లో కూడా ఇట్లాంటిది ఒకటి ఉంటుంది, చిన్నది, ఇంత పెద్దది కాకపోయినా చిన్నది ఎక్కడో దగ్గర ఉంటుంది, దాన్ని మైక్రో కంట్రోలర్ అంటారు. ఓకేనా, ఓకే అండి. సో ఇది మైక్రో కంట్రోలర్ బోర్డు. ఈ మైక్రో కంట్రోలర్ బోర్డ్ లా లెట్ us see ఆ స్క్రీన్ చూడండి. ఇప్పుడు నేను అంటే 2 ఫోన్స్ వాడతాను, మీకు అర్థం ఐ మీన్ ఇన్ ఆర్డర్ టు మేక్ యూ అండర్స్టాండ్. సో ఇన్ మైక్రో కంట్రోలర్ బోర్డ్ యూ విల్ బి హ్యావింగ్ మైక్రో కంట్రోలర్. ఇది బోర్డ్, దిస్ ఇస్ మైక్రో కంట్రోలర్. ఓకేనా, మ్యూసి మైక్రో కంట్రోలర్ బోర్డ్ బయటది. ఇంతకుముందు నేనైతే మొత్తం బోర్డ్ చూపించాను. లైక్ when you are able to see your phone, like inside your phone ఒక పెద్దగా గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది, అది దట్ ఈస్ బోర్డ్, నథింగ్ బట్ మైక్రో కంట్రోలర్ బోర్డ్. దానిపైన ఒక లైక్ థిక్నెస్ తోని, కొంచెం థిక్నెస్ తోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఒకటి చిప్ లాంటిదే కానీ ఏదో ఒకటి ప్లేస్ అయి ఉంటుంది, దాన్ని మైక్రో కంట్రోలర్ అంటారు. ఓకేనా, సో వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ దట్ మైక్రో కంట్రోలర్ అంటే, నౌ లెట్ us see the parts inside మైక్రో కంట్రోలర్. మైక్రో ప్రాసెసర్, మైక్రో ప్రాసెసర్. ఓకేనా, మైక్రో ప్రాసెసర్. పెరిఫెరల్స్, చిన్న చిన్న పెరిఫెరల్స్ ఉంటాయి. ఓకేనా, ఈ పెరిఫెరల్స్ అంటే ఏంటి కూడా చెప్తాను. ఓకేనా, రీసెట్ బటన్. ఓకేనా, పిన్స్. ఓకేనా, వోల్టేజ్ రెగ్యులేటర్. విఆర్ అని పెడుతున్నా, జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ చెప్తాను నీకు. ఈ బోర్డ్ తర్వాత నేను ఓపిక్గా నేను చూపిస్తాను నీకు ఎట్లా ఉంటుంది పిక్టోరియల్ రిప్రజెంటేషన్. సో వోల్టేజ్ రెగ్యులేటర్. నెక్స్ట్ క్రిస్టల్ ఆసిలేటర్. నామింక్లేచర్ విని భయపడకండి, ఇవి ఏం తెలియదు అట్లా ఇట్లా మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ వాట్ ద థింగ్స్ ఆర్ గోయింగ్. ఓకేనా, ఇంకేముంటాయి? క్రిస్టల్ ఆసిలేటర్, రీసెట్ బటన్, పిన్స్ అన్నా కదా, ఇవి పిన్స్. GPIO పిన్, జనరల్ పర్పస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పిన్స్. ఓకే, ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ బటన్, TX/RX. ఓకే, అంత పెంట చేయండి మొత్తం బోర్డులు ఏమో చెప్తున్నా అనుకోకండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నీట్లీ, డోంట్ వరీ. ఓకేనా, సో ఏమేమి ఉంటాయని చెప్పినా, మైక్రో కంట్రోలర్ అని చెప్పిన, మైక్రో కంట్రోలర్ అంటే ఏంది ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ మైక్రో కంట్రోలర్ లోపల మైక్రో ప్రాసెసర్. ఓకే, పెరిఫెరల్స్, నెక్స్ట్ క్రిస్టల్ ఆసిలేటర్. క్రిస్టల్ ఆసిలేటర్ తర్వాత GPIO పిన్స్. నెక్స్ట్ రీసెట్ బటన్. ఒక సిమ్యులేషన్ చేద్దాం, ఓకేనా, నేను చేసి చూపిస్తాను మీకు లైవ్ లో. ఎవరు మీటింగ్ లెఫ్ట్ కాకండి, బోర్ కొడుతుందని. ఓకేనా, మీకు బోర్ కొడితే నాకు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. లైక్ ఐ విల్ మేక్ యూ ఇంటరాక్టివ్ ఆర్ ఎంటర్టైన్మెంట్. ఓకేనా, ఐ విల్ మేక్ సమ్ ఎంటర్టైన్మెంట్. రీసెట్ బటన్. నెక్స్ట్ ఇంకేముంటాయని చెప్పిన, మైక్రో ప్రాసెసర్, ఇవి అయిపోయినాయి. ఓకే, సో మైక్రో కంట్రోలర్ లో ఉండండి మైక్రో ప్రాసెసర్స్, పెరిఫెరల్స్, క్రిస్టల్ ఆసిలేటర్, GPIO పిన్స్, రీసెట్ బటన్ అండ్ మెమరీ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ రెగ్యులేటర్. ఓకేనా, వోల్టేజ్ రెగ్యులేటర్. దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఓకే, సో
టకటక చెప్పుకుంటా పోతా ఎందుకంటే నాకు ఇది మొత్తం ఇవి విని మీరు లీవ్ కాకండి మీటింగ్, ఓకేనా? మెల్లమెల్ల ఒక్కొక్కరు జారుకుంటారు ప్లీజ్, బికాస్ ఇది అర్థం అయితేనే మీరు ప్రాజెక్ట్ ఓరియంటేషన్ అన్ని చేయొచ్చు, ఓకేనా? వితౌట్ దిస్ యూ కాంట్ మూవ్ ఫార్వర్డ్, ఓకేనా? చాలా హార్డ్ అయిపోతుంది కంటిన్యూ కాదు, ఓకేనా? ఈవెన్ ఐఎమ్ షోయింగ్ లైవ్ సిమ్యులేషన్స్ ఆఫ్టర్ దిస్ ఎక్స్ప్లెనేషన్, ఓకే? సో మైక్రో ప్రాసెసర్ అంటే ఇట్స్ లైక్ అవర్ బ్రెయిన్, ఓకేనా? మైక్రో ప్రాసెసర్ అంటే ఇట్స్ లైక్ అవర్ బ్రెయిన్, ఓకే? మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ అంటే కంట్రోలింగ్ యూనిట్ అని చెప్పారు. మైక్రో కంట్రోలర్ లోపల మైక్రో ప్రాసెసర్ ఉంటుంది, ఓకేనా? సో వాట్ మైక్రో ప్రాసెసర్ డూ అంటే ఇట్ డూస్ ఓన్లీ మ్యాథమెటికల్ అండ్ అర్థమెటికల్ ఆపరేషన్స్, మ్యాథమెటికల్ అండ్ అర్థమెటికల్ ఆపరేషన్స్, mathematical and arithmetical operations, okay na? Only logical things this microprocessor is going to do. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? is there any doubts? No. బోరింగ్ అనిపిస్తుందా చెప్పండి, ఐ విల్ చేంజ్ మై టీచింగ్ స్టైల్. నో, ఓకే. సో మైక్రోప్రాసెసర్ అనేది ఇట్స్ రెగ్యులేట్ ద అర్థమెటికల్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్. ఇవి ఎట్లా రెగ్యులేట్ చేస్తారు, అసలు మ్యాథమెటికల్ ఆపరేషన్ ఎట్లా రెగ్యులేట్ చేస్తారో ఇన్ కమింగ్ ఫ్రెండ్స్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ఓకేనా? నెక్స్ట్ పెరిఫెరల్స్ అని చెప్తాను, ఓకేనా? పెరిఫెరల్స్, ఓకేనా? ఈ పెరిఫెరల్స్ లో నేర్చుకోవడానికి చాలా ఉంది, బట్ ఐ విల్ టెల్ టు సమ్ ఎక్స్టెంట్ వేర్ యూ కెన్ అండర్స్టాండ్, అప్ టు విచ్ యూ కెన్ అండర్స్టాండ్, ఓకేనా? Peripherals are nothing but again these are integrated circuits, okay na, used for input and output communications with the microprocessor, okay na. Peripherals are ICs, integrated circuits, which are interlinked to the microprocessor, used for input and output communications, okay na. These peripherals are divided into many types, but avasramane chepta. So one of the peripheral is ADC, next peripheral is I2C, next peripheral is RCC, okay. Next peripheral is SPI peripheral, next peripheral is ADC, I2C, RCC, that's it. So ఇంతవరకు ఇవి నేర్చుకున్నాం ఫస్ట్ అయితే, ఓకేనా? సో do you think that you are like when you are programming into an embedded electronic part, do you think that system will understand your language? మీ లాంగ్వేజ్ అర్థమైంది అనుకుంటున్నా, లైక్ నేను 5 volts ఇవ్వాలి బల్బ్కి, ఆ 5 volts ని ఇస్తే 5 volts దానికి ఎట్లా అర్థమవుతుంది? అర్థం కాదు. దెన్ వాట్ వి డూ? మామూలుగా సిస్టమ్ కి ఇచ్చినట్టు మెషిన్ లాంగ్వేజ్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. యా, సో మెషిన్ లాంగ్వేజ్ లో ఇవ్వాలి. సో వాట్ ఈస్ దట్, ఇన్ వాట్ టర్మ్స్ దట్ మెషిన్ లాంగ్వేజ్ ఈస్ యూజ్డ్? బైనరీ సిస్టమ్. సో ఫర్ దట్ ADC peripheral plays a major role. ADC అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్, ఓకే? ADC peripheral అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్స్, అర్థమైందా? నువ్వు ఏదైతే దానికి చెప్పాలనుకుంటున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లైట్ దగ్గర తీసుకుంటే 10 seconds నాకు రెడ్ లైట్ వెలగాలి, 5 seconds ఆరెంజ్ లైట్ ఎల్లో లైట్ వెలగాలి, ఇంకా 20 seconds గ్రీన్ లైట్ వెలగాలి అని చెప్పాను, ఓకేనా? బట్ నువ్వు డైరెక్ట్ గా నేను 5 volts లేకుంటే 10 volts లేకుంటే 60 volts నువ్వు కోడింగ్ లో రాస్తావు, కాకపోతే ఆ 10 volts అనేది సిస్టమ్ కి ఎట్లా అర్థమవుతుంది? బికాజ్ కంపైల్ చేయాలి కానీ సిస్టమ్ ఎంబెడెడ్ పార్ట్ కి అర్థం కావాలి కదా. ఎంబెడెడ్ పార్ట్ కి అర్థం కావాలి అంటే దేర్ నీడ్ టు బి సమ్ కన్వర్షన్స్, ఓకే? ట్రాన్స్మిటర్. సో 5 volts ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ చెప్తున్నావు 5 volts ఇవ్వాలి నేను అని చెప్తే, ఆ 5 volts ని బైనరీ సిస్టమ్ కి కన్వర్ట్ చేస్తారు, ఓకేనా? కొన్ని మైక్రో కంట్రోలర్స్ బిట్స్ మీద ఆధారపడి, బికాస్ వాట్ ద మైక్రో కంట్రోలర్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ క్లబ్స్, దట్ ఈస్ ఏ 8-bit మైక్రో కంట్రోలర్, ఓకేనా? 8 bits ఉంటాయి, ఇట్లా 8 bits ఉంటాయి, 8 boxes, ఓకేనా? 8 bits ఉంటాయి. సో ఆ 5 volts అర్థం ఏంది అంటే బైనరీ కన్వర్షన్స్ అంటే తెలుసు కదా. ఇప్పుడు 5 volts అంటే 8-bit కన్వర్షన్స్ లో 5 volts అన్నాం కదా. సో 1 2 3 4 5 6 7 8. సో బైనరీ కన్వర్షన్స్ ఎట్లా చేస్తారు అంటే లాస్ట్ నుంచి 2 power 0 100 వస్తుంది. ఇక్కడ 8 bits లో ఫిల్ చేయాలి 00, లాస్ట్ నుంచి థర్డ్ దాంట్లో 1 వచ్చింది. ఇంకా
అంతే అన్న, ఎందుకంటే 2 పవర్ 0 1, 2 పవర్ 2 4, 4 + 1 5. అంతేనా? ఇదే కదా 0 అన్న 2 రైట్. సో దీన్ని అంతా యాడ్ చేస్తే లైక్ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4 ఇవన్నీ జీరోస్, మల్టిప్లై ఇవన్నీ చేయాలి. కాంప్లెక్స్. కాకపోతే ఇవి రెండు ప్లస్ 2 పవర్ 2 ప్లస్ 2 పవర్ 0, 2 పవర్ 2 0, అంటే 4, 4 ప్లస్ 4 2 + 1 పవర్ 5. 1, సో ఈక్వల్ టు 5. అంటే 5 వోల్ట్స్ ఇచ్చినాం. సో ఆ కరెక్ట్ గా ఆ టైంకి రెడ్ లైట్ వెలగాలి. ఓకేనా? సో ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని ఏ పెరిఫెరల్ తీసుకుంటుంది అంటే ఏడీసీ పెరిఫెరల్ తీసుకుంటుంది. జస్ట్ ఫర్ కన్వర్షన్స్. నువ్వు ఇచ్చిన అనలాగ్ వాల్యూని అంటే 5 వోల్ట్స్ అంటే దానికి అర్థం కాదు సిస్టమ్ కి. సో 5 వోల్ట్స్ ని డిజిటల్ గా కన్వర్ట్ చేసి ఆ డిజిటల్ ఎంబెడెడ్ పార్ట్ అర్థమయ్యి మళ్ళీ అది రిటర్న్ బ్యాక్ ఆర్సీసీ ద్వారా బయటకు వచ్చి ఆ టైంకి దాన్ని యాక్టివ్ చేస్తుంది. దానికోసం ఏడీసీ యూజ్ చేస్తాం. ఇస్ దర్ ఎనీ డౌట్? మీరు కొత్త దీనికి మీరేం వరి కాకండి. మీరు ఒకళ్ళు అర్థం కాకుండా యూ కెన్ ఆస్క్. ఓకేనా? 52, 54 ఉండే స్ట్రెంత్ పోయిరు. క్లియర్ రైట్. ఓకే అన్న బైనరీ పాస్ట్. ఓకే బైనరీ మళ్ళీ చెప్పాలి మధురి మాస్. సో సి ఇప్పుడు మనం ఉన్నాం. ఒకవేళ నీకు 5 వోల్ట్స్ బ్యాటరీ అంటే నువ్వేం ఇప్పుడు మీ రిమోట్స్ లో సెల్స్ ఉంటాయి కదా, అవి కొన్ని 9 వోల్ట్స్ ఉంటాయి, కొన్ని 5 వోల్ట్స్ ఉంటాయి. ఓకేనా? 5 వోల్ట్స్ అని నీకు తెలుసు, కానీ నీ సిస్టమ్ కి తెలవాలి అంటే ఇట్ కెనాట్ అండర్స్టాండ్ బికాస్ దానికి బ్రెయిన్ లేదు, మనం సృష్టించింది అది. ఓకేనా? దానికి తెలవాలి అంటే వీ నీడ్ టు యూజ్ సమ్ బైనరీ లాంగ్వేజ్. ఓకేనా? ఈ 5 వోల్ట్స్ ని బైనరీ లాంగ్వేజ్. ఇప్పుడు మషిన్ ఉంది, సిస్టమ్ కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ కి ఏం అర్థం కాదు, అన్ని 01 01 01 01 ఫార్ములా అర్థమవుతాయి. సో దానికోసం వి యూజ్ కన్వర్షన్, దానికోసం ఏడీసీ పెరిఫెరల్ యూజ్ చేస్తారు. బైనరీ కన్వర్షన్ ఎట్లా చేస్తారు అంటే కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని మైక్రో కంట్రోలర్స్ 4 బిట్స్ ఉంటాయి, 5 బిట్స్ ఉంటాయి, 3 బిట్స్ ఉంటాయి. 8 బిట్ మైక్రో కంట్రోలర్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ క్లాస్. 8 బిట్ గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 4 బిట్స్ గురించి చెప్తాను. 4 బిట్ మైక్రో కంట్రోలర్ అంటే 4 బిట్ల స్పేస్ ఉంటుంది. ఆ 4 బిట్ల ద్వారానే ఆ సిస్టమ్ మొత్తం కమ్యూనికేట్ అవుతుంది. 4 బిట్స్ అంటే 4 స్పేసెస్ అనుకో. ఓకేనా? 1 బిట్ ఈక్వల్ టు సమ్ వగేరా వగేరా బైట్స్ ఉంటుంది. 1120 బైట్స్ ఏమో ఉంటుంది. ఓకేనా? ఐ డోంట్ థింక్, నేను గుర్తుపెట్టుకోలే. కాకపోతే 1 బిట్ అంత మెమరీ స్పేస్ అన్నట్టు. మనం అంటాం కదా 1 GB మెమరీ, 2 GB అట్లా మెమరీ అన్నట్టు, మెమరీ స్టోరింగ్ థింగ్స్. ఓకేనా? సో ఇప్పుడు 5 వోల్ట్స్ అంటే సిస్టమ్కి అర్థం కాదు. ఓకేనా? సో మన ఈ 5 వోల్ట్స్ దిస్ ఇస్ అనలాగ్ వాల్యూ. 5 వోల్ట్స్ అంటే అనలాగ్ వాల్యూ. ఓకేనా? దీన్ని డిజిటల్ గా సిస్టమ్ కి కన్వర్షన్, సిస్టమ్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంది? బైనరీ లాంగ్వేజ్. అంటే 0 1 ఫామ్ లో అర్థమైంది. సో దీన్ని బైనరీ ఫామ్ కి కన్వర్ట్ చేయడానికి వి యూజ్ దిస్ ఏడీసీ పెరిఫెరల్. ఓకేనా? ఆ పెరిఫెరల్ యూజ్ చేసుకుంటాం. సో 5 వోల్ట్స్ ఎట్లా కన్వర్ట్ చేస్తాము అంటే బైనరీ లాంగ్వేజ్, అనలాగ్ టు బైనరీ కన్వర్షన్ ఎట్లా చేస్తాము అంటే 2 పవర్ 0 నుంచి లాస్ట్ నుంచి 2 పవర్ 0 నుంచి మొదలు పెడతాం. ఓకేనా? 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2 సో ఆన్ ఇట్లా. సారీ అనిపిస్తుందా శ్రీనా? సో ఇప్పుడు 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2. ఇప్పుడు 5 వోల్ట్స్ రావాలి అంటే ఇంతమంది 8 బిట్ చెప్తున్నాయి. 4 బిట్ మైక్రో కంట్రోలర్ గురించి. 4 బిట్ మైక్రో అంటే చిన్న స్పేస్ ఉన్న మైక్రో కంట్రోలర్. లైక్ ఎట్లా 1 GB కి 2 GB కి రిలేషన్ అడిగితే 2 GB లో స్పేస్ ఎక్కువ ఉంటుందని చెప్పినాం కదా. సో ఇందులో కూడా అట్లా. ఇప్పుడు ఇందాక 4 బాక్సెస్, 8 బాక్సెస్ చెప్పిన, ఇప్పుడు 4 బాక్సెస్ చెప్పిన. సో 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2 అనుకున్నాం. 2 పవర్ 3, 2 పవర్ 3. ఓకే ఇట్లా ఉంది. సో ఇప్పుడు మనకు 5 అనే వాల్యూ ఈ 4 బిట్ మైక్రో కంట్రోలర్ రావాలి అంటే 2 పవర్ 0 అంటే 1. సో ఇక్కడ 1 పెడతా. 2 పవర్ 1 అంటే మనకి ఇది సెట్ కాదు, 0. ఇది 1 పెడతా, ఇది 0 పెడతా. అంటే ఇప్పుడు వీటిని యాడ్ చేయి. ఎక్కడెక్కడ యూజ్ చేసినావు? 2 పవర్ 0 యూజ్ చేసినావు అంటే 2 పవర్ 0 అంటే 1 ప్లస్. ఓకేనా? 2 పవర్ ఇది 0 ఎందుకంటే 0 పెట్టిన వాల్యూ. ఇక్కడ 1 పెట్టినావు అంటే ప్లేస్ లో ఏముంది? ఇది దీంది, ఇది దీంది, ఇది దీంది. సో 2 పవర్ 2 ఉంది. 2 పవర్ 2 4. ఓకేనా? ఇది మళ్ళీ 0. సో 4 + 1 అంటే 5 వోల్ట్స్. ఓకే బైనరీ కన్వర్షన్ అట్లా ఉంటుంది. అంటే ప్రతి దానికి బైనరీ కన్వర్షన్ ఇట్లా చేసుకుంటాం. సో మెషిన్ కూడా మనకి ఈవెన్ సిస్టమ్ కూడా ఇదే బైనరీ కన్వర్షన్ ఫాలో అవుతుంది. 0 1 అలా అర్థం చేసుకుంటుంది. ఆమె క్లియర్? చందన నేను డౌట్ అడిగింది. మధురిమ గాడ్ ఇట్, థ్యాంక్ యూ. అని లీవ్ కాకుండా లీవ్ అవుతుర్రా. లీవ్ అయితే నా టీచింగ్ మీద నాకే డౌట్ వస్తుంది, మరి చెప్పట్లేదా అని. 52, 70 అనుకున్నా, 52 వచ్చింది. ఫస్ట్ 59 ఉండే, మెల్లమెల్లగా అందరు వెళ్ళిపోయారు.
అర్థం అంటే మన బోరింగ్ గా ఉందా? ఇస్ దర్ ఎనీథింగ్ బోరింగ్ ఫర్ యూ పీపుల్? ఐ విల్ మేక్ ఎన్ టైం. అరే మెసేజ్ అని పెట్టండి రా. బోరింగ్ ఏం లేదన్నా. థ్యాంక్ యూ. సో ఉండండి 52 అని అట్లా ఉండండి ప్లీజ్. యూ డోంట్ లీవ్ బికాస్ ఇది అర్థమైతే నేను సిములేషన్ చూపిస్తా, దెన్ యూ విల్ బి ఎంజాయింగ్. ఓకేనా? లాస్ట్ ఇది అయిపోయిన తర్వాత. ఓకేనా? దీనికోసం మనం యూజ్ చేస్తాం లైక్ ఏంటి, ఏడీసీ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఆర్సీసీ. సో వాట్ ఈజ్ ఆర్సీసీ పెరిఫెరల్? ఓకేనా? బిఫోర్ స్టార్టింగ్ ఈజ్ ఆర్సీసీ పెరిఫెరల్ ఒక చిన్న టర్మ్ గురించి నేర్చుకోవాలి. వాట్ ఈస్ ద టర్మ్ అంటే క్లాక్ పల్స్. తెలుసా ఎవరికైనా ఐడియా ఉందా క్లాక్ పల్స్? నో. ఓకే, థ్యాంక్ యూ. నో ఐడియా. క్లాక్ పల్స్ అంటే when I'm telling about these traffic signals, ఓకేనా, కరెక్ట్ ఈ 20 seconds టైంలోనే ఇది ఆన్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ 10 seconds టైంలోనే ఇది ఆన్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ 30 seconds టైంలోనే ఇది ఆన్ ఉంది, మిగతా అన్ని ఆఫ్ ఉన్నాయి. అంటే కరెక్ట్ ఈ టైం పీరియడ్ లో ఇది ఆన్ అయింది అంటే సమ్ సిగ్నల్ ఈస్ గివెన్ టు ఇట్, రైట్? సో ఆ సిగ్నల్ ఇచ్చేదాని పేరే క్లాక్ పల్స్ అంట. ఓకేనా? గివింగ్ amplitude or signal in the form of voltage using frequency and time at particular thing according to our programming is called clock pulse. Okay, am I clear? Other the clock pulse, should I repeat it again? Okay na? So at particular time RCC peripheral and one IC అలారం ఓకే నా? సో దట్ ఈ 10 seconds ఈ రెగ్యులేట్ అలారం లాగా. నెక్స్ట్ 10 seconds కి ఈ ఆర్సీసీ పరిఫెరల్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది, దీన్ని యాక్టివ్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఇదే ఆర్సీసీ పరిఫెరల్ దీన్ని యాక్టివ్ చేస్తే 30 seconds ఆన్ అవుతుంది. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఆర్సీసీ పరిఫెరల్ ఇస్ టు గివ్ సిగ్నల్ టు a particular interfacing thing according to our programming is called clock pulse. Okay na? So RCC peripheral provides clock pulse to all the peripherals. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఒక బల్బ్ యూజ్ చేసుకుంటున్నావు అంటే యూఆర్ యూజింగ్ సమ్ పిన్స్ ఫ్రమ్ మైక్రో ప్రాసెసర్. ఓకేనా? పిన్స్ ఉంటాయి మైక్రో కంట్రోలర్. సో ఎగ్జాక్ట్ గా నీకు అది వర్క్ చేస్తుంది అంటే ఆ టైంలో ఏ పెరిఫెరల్ కావాలో ఆ పెరిఫెరల్ యాక్ట్ అయ్యేటట్టు చూసుకునేది ఆర్సీసీ పెరిఫెరల్. ఓకేనా? ఇట్స్ నథింగ్ బట్ సప్లయింగ్ బ్లడ్ ఇన్ యువర్ బాడీ అకార్డింగ్. Got it? Yes అన్న. ఓకేనా? సిగ్నల్ జనరేషన్ ఒక మాటలో చెప్పుకోవాలంటే నేను వెరీ బేసిక్ గా చెప్తున్నా, మీకు పెద్ద పెద్దగా ఏం చెప్పట్లేదు, లైక్ పెద్ద పెద్ద డెఫినేషన్ చెప్పి కన్ఫ్యూజ్ చేయట్లే. నెక్స్ట్ ఇంకేం పెరిఫెరల్స్ ఉన్నాయి? ఆర్సీసీ అయిపోయింది, I2C and SPI peripherals. So have you operated any time these drones and helicopters? రిమోట్ కంట్రోల్ హెలికాప్టర్ ఒకసారి helicopters and all, even remote controllers, even remote controlling cars ఆపరేట్ చేసిరా? చేసాను. సో మీరు చూస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే, లైక్ మీ రిమోట్ లో ఒక కంట్రోలర్ ఉంటది, మీరు ఆపరేట్ చేసే కార్ కానీ హెలికాప్టర్ కానీ వాట్ ఎవర్ ఇట్ డ్రోన్ కానీ అందులో ఒక మైక్రో కంట్రోలర్ ఉంటుంది. ఓకేనా? సో ఈ కంట్రోలర్ కి మధ్య రిలేషన్ ఎట్లా జరుగుతుంది, లైక్ హౌ ద కమ్యూనికేషన్ ఇస్ ట్రాన్స్ఫరింగ్? యాంటెన్నా ద్వారా పంపిస్తారు కదా, యాంటెన్నా ద్వారా ఫ్రీక్వెన్సీ, రైట్? బట్ సంథింగ్ ఇస్ దేర్ అపార్ట్ ఫ్రమ్ దట్. అంటే యాంటెన్నా ఫ్రీక్వెన్సీ దేని మీద వర్క్ అవుతుంది, సిగ్నల్స్ ఎట్లా ఫ్లో అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో బ్లడ్ ఫ్లో అవుతుంది అంటే ఆర్టరీస్ వీన్స్ నుంచి ఫ్లో అవుతుంది అని చెప్తాం మనం. అట్లా ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీస్ ఆర్ దేర్, బట్ దీని లోపల ఇంకా డెప్త్ గా ఏముంది అంటే పెరిఫెరల్స్. ఓకేనా? పెరిఫెరల్స్ ఉన్నాయి. అగైన్ ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఫ్రమ్ మైక్రో ఇంటర్లింక్డ్ ఫ్రమ్ మైక్రో ప్రాసెసర్. ఓకేనా? వాటి పేర్లే ఎస్పిఐ అండ్ I2C. ఓకేనా? దీస్ ఆర్ కమ్యూనికేషన్
పెరిఫెరల్స్ యూజ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ పెరిఫెరల్స్. ఓకేనా, నేను రాయట్లేదు అక్కడ, మీరు నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి. కమ్యూనికేషన్ ప్రోటోకాల్ పెరిఫెరల్స్. ఓకేనా, ఒక్క మైక్రో కంట్రోలర్ నుంచి ఇంకో మైక్రో కంట్రోలర్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటే ఈ పెరిఫెరల్ ద్వారా మీ యాంటీనాస్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి మీ యాంటీనాస్ ద్వారా ఇంకో సిస్టమ్ కి వెళ్తుంది ఇన్ఫర్మేషన్. రైట్, ఇస్ దట్ క్లియర్? అవునా, ఆల్ ఆఫ్ యూ. ఎస్బీఐకి ఐటీసీకి తేడా ఏంటన్నా? రెండు మనం ఇప్పుడు చూడు, ఎస్పీఐ పెరిఫెరల్ ఉంది, ఐటీసీ ఉంది, రెండు కమ్యూనికేషన్ కి యూజ్ చేస్తాం. ఓకేనా, సో అకార్డింగ్ టు యూసేజ్ అది వాడినా ఇది వాడినా రెండు సేమ్, ఏం కాదు. కాకపోతే మాక్సిమం అయితే ఎస్పీఐ వాడతాం మన కొన్ని మైక్రో కంట్రోలర్స్ లో, కొన్ని మైక్రో కంట్రోలర్స్ ఐటీసీ వాడతాం. తేడా ఏం లేదు, రెండు సేమ్ కమ్యూనికేషన్ కే యూజ్ చేస్తాం. కాకపోతే అవి దేనికి అంటే అకార్డింగ్ టు ద యూసేజ్, ఎక్కువ యూజ్ ఉంటే ఎస్పీఐ యూజ్ చేస్తాం, కొంచెం తక్కువ యూజ్ ఉంటే ఐటీసీ యూజ్ చేస్తాం, అట్లా. ఓకే, స్పెసిఫికేషన్. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమున్నాయి? రైట్, సో ఇప్పుడు నేను ఇందాక ఆర్సీసీ పెరిఫెరల్ గురించి చెప్పాను. ఆర్సీసీ పెరిఫెరల్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? చెప్పారు కదా, సిగ్నల్ జనరేషన్. It provides clock pulse to all the peripherals. Okay, provides clock pulse to all the peripherals. Right. So clock pulse అనేది ఎవరు ఇస్తారు మరి దానికి? ఆర్సీసీ పెరిఫెరల్ కి క్లాక్ పల్స్ అనేది who is giving? Okay, who is giving? సో ఇక్కడ క్రిస్టల్ ఆసిలేటర్ అని మనం ఒకటి స్టార్టింగ్ రాసుకున్నాం. ఓకేనా, క్రిస్టల్ ఆసిలేటర్ అంటే వితౌట్ గివింగ్ ఎనీ ఇన్పుట్ ఇట్ ప్రొవైడ్స్ అవుట్పుట్. ఎట్లా అంటే క్రిస్టల్ ఆసిలేటర్స్ జనరల్లీ వర్క్స్ విత్ ఏసీ. ఓకేనా, ఆల్టర్నేటింగ్ సర్క్యూట్స్, కానీ మనం యూజ్ చేసేది ఇక్కడ డీసీ. ఓకేనా, ఏ మైక్రో కంట్రోలర్ ఇప్పుడు మీ ఫోన్ ఉంది డీసీ అది. ఓకేనా, టైంకి మీరు ఒకవేళ మీరు ఎట్లా ఊరు వెళ్తున్నారు అంటే, లైక్ వెన్ యూఆర్ గోయింగ్ టు సమ్ ప్లేసెస్ యూ విల్ కీప్ సమ్ అలారమ్స్. ఓకే, ఎగ్జాక్ట్లీ at 5 o'clock that alarm is going to on and wake up. Okay na, so then this RCC peripheral. Okay na, RCC peripheral activate. ఈ RCC peripheral కి సిగ్నల్ ఇచ్చేది ఎవరు అంటే క్రిస్టల్ ఆసిలేటర్. Okay na, not only to this RCC peripheral, all the peripherals what are there, వాటికి మాత్రం సిగ్నల్ ఇచ్చేది క్రిస్టల్ ఆసిలేటర్. Okay na, క్రిస్టల్ ఆసిలేటర్ produces signal. Okay na, alternating frequency signal. డీసీని ఏసీలో కన్వర్ట్ చేసేది కదా. డీసీని ఏసీలో మనం ఇచ్చేది డీసీ అంటే వితౌట్ గివింగ్ ఎనీ ఇన్పుట్ వీఆర్ గెటింగ్ అన్ అవుట్పుట్ అని చెప్తున్నాయి కదా. సో మనం ఇచ్చేది డీసీ. యాక్చువల్గా ఏంటంటే క్రిస్టల్ ఆసిలేటర్ ఏసీ సిగ్నల్ ఇచ్చినప్పుడు పనిచేస్తుంది. ఐ మీన్ ఏ ఆసిలేటర్ అయినా కానీ ఏసీ సిగ్నల్ తో పనిచేస్తుంది. కానీ వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్ అంటే ఈవెన్ దో వి గివ్ డీసీ సప్లై ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఏసీ. ఓకే, సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ స్పెషలైజేషన్ ఆఫ్ దిస్ క్రిస్టల్ ఆసిలేటర్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు క్రిస్టల్ ఆసిలేటర్ సిగ్నల్ పంపింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్సీసీ పెరిఫెరల్ ఉంది. ఆర్సీసీ పెరిఫెరల్ రెడ్ లైట్ ని వెలిగియాలి. ఓకేనా, ఎంతసేపు? 10 seconds. ఓకేనా, సో రెడ్ లైట్ వెలిగియాలి అంటే 10 seconds. 10 seconds రెడ్ లైట్ ఉంది ఇక్కడ. ఓకేనా, కానీ సిగ్నల్ ఇక్కడ కూడా ఉంది, గుర్తుందా? కింది పార్ట్ కూడా సిగ్నల్ ఉంది. అంటే నెక్స్ట్ 10 seconds కి కూడా, ఈ 10 second టైం పీరియడ్ అనుకోండి ఎగ్జాంపుల్, నెక్స్ట్ 10 seconds కి కూడా సిగ్నల్ ఉంది. రైట్, ఆ సిగ్నల్ ని ఆఫ్ చేయడానికి వి యూజ్ దిస్ ఆర్సీసీ పెరిఫెరల్. ఏ టైంలో ఏ టైంకి పెరిఫెరల్ ఐ మీన్ ఏ టైంకి సిగ్నల్ ఇవ్వాలనేది ఆర్సీసీ పెరిఫెరల్ చూసుకుంటుంది. ఓకేనా, సో ఈ సిగ్నల్ ఆఫ్ చేసేస్తుంది ఆటోమేటిక్ గా. సో వి విల్ జస్ట్ ఎరేజ్ దిస్. అంటే ఈ పార్ట్ వరకు, అంటే ఓన్లీ ఈ పార్ట్ వరకు, అంటే 10 seconds వరకు రెడ్ లైట్ గ్లో అవుతుంది, మిగతా సేపు ఆఫ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 10 seconds గ్రీన్ లైట్ వెలుగుతుంది, నెక్స్ట్ ఆఫ్ అయిపోతుంది ఈ పార్ట్. సో కంట్రోలింగ్ అనేది ఆర్సీసీ పెరిఫెరల్ ద్వారా జరుగుతుంది. ఈ ఆర్సీసీ పెరిఫెరల్ సిగ్నల్ ఇచ్చేది ఎవరు అంటే క్రిస్టల్ ఆసిలేటర్. క్రిస్టల్ ఆసిలేటర్ అంటే డీసీని ఏసీ కన్వర్ట్ చేస్తుందని చెప్పిన వితౌట్ గివింగ్ ఎనీ ఇన్పుట్, అంటే ఏసీ సిగ్నల్ ఇట్లా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సిగ్నల్ ని మనం మన కోడింగ్ ద్వారా అకార్డింగ్ గా మనం మాడిఫికేషన్ చేసుకుంటాం. ఓకేనా, దాన్ని ఈ సిగ్నల్ ని ఆఫ్ చేసి, లేకుంటే స్విచ్చింగ్ ఆపరేషన్ జస్ట్ ఇస్ నథింగ్ బట్ స్విచ్చింగ్ ఆపరేషన్ ఆటోమేటికలీ. am I clear? Yes అన్న. Yes.
నెక్స్ట్ రీసెట్ బటన్, మైక్రో కంట్రోలర్ ఉంటుంది రీసెట్ బటన్. సో వై వి యూస్ దిస్ రీసెట్ బటన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 లైట్స్ ఉన్నాయిరా, ఒకటి రెడ్ లైట్, ఇంకొకటి yellow లైట్, ఇంకొకటి green light. Okay, when you have given sequential coding, okay, when you have given sequential programming in such a way that 10 seconds red light glow కావాలి, next 10 seconds yellow light glow కావాలి, next 10 seconds green light glow కావాలి. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి ప్రోగ్రామ్ ఎట్లా రన్ అవుతుంది అంటే స్టార్టింగ్ నుంచి. స్పీక్ అవుట్. ఫస్ట్ రెడ్ 10 seconds, ఓకే. నెక్స్ట్ 10 seconds ఎల్లో వెలుగుతుంది, నెక్స్ట్ 10 seconds గ్రీన్ వెలుగుతుంది, రైట్. సో ఈ రీసెట్ బటన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మధ్యలో నీకు ఎప్పుడన్నా లైక్ ఇది చిన్న ప్రోగ్రామింగ్, నీకు ఇట్లా 100 బల్బ్స్ ఉన్నాయి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 77th బల్బ్కి వచ్చిన తర్వాత నీకు మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలనిపిస్తే వెన్ యూ క్లిక్ దిస్ రీసెట్ బటన్, ఓకేనా, వెన్ యూ క్లిక్ దిస్ రీసెట్ బటన్ ఆటోమేటికలీ ద ప్రోగ్రామ్ రన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్. అర్థమైందా? నువ్వు ఫస్ట్ రెడ్ లైట్ వెలిగింది, తర్వాత గ్రీన్ లైట్ వెలిగింది, ఎల్లో లైట్ వెలిగింది, ఆ ఎల్లో లైట్ దగ్గర నువ్వు రీసెట్ బటన్ ఒకవేళ క్లిక్ చేసినావు అనుకో, మైక్రో కంట్రోలర్ దగ్గర ఉన్న రీసెట్ బటన్ క్లిక్ చేసినావు అనుకో, ఇట్ వోంట్ గో టు ద గ్రీన్ లైట్, ఓకే, ఇట్ వోంట్ గో ఇన్ ఆర్డర్ టు గ్లో ద గ్రీన్ లైట్, డైరెక్ట్లీ షిఫ్ట్ ద ప్రోగ్రామింగ్ పార్ట్ టు గ్లో ద రెడ్ లైట్ అండ్ కంటిన్యూస్. Have you understood about this reset button? Yes, sir. Yes, thank you. So what are there next? Reset button. Almost all we have done regarding the working of a microcontroller. Okay, now there are two things actually. One is data sheet, other is reference manual. Okay, now, so what is data sheet ante? For example, if I ask your identity, what you will show? Aadhaar card. ID card or Aadhaar card, whatever it may be, where all your details will be there. In the same way, each electronic component, not only this thing, each electronic component has its own data sheet. Okay, has its own data sheet. The data sheet lo em untayi ante, for example, when you are operating a bulb in your home, okay na 220 volts AC bulb unnadi, okay na daniki 440 volts is emaitadandi, పేలిపోతుంది, కాలిపోతుంది, బికాజ్ అది అంతవరకే సస్టైన్ చేయగలుగుతుంది. కాకపోతే నీకు అది ఎక్కడ దొరుకుతుంది ఆ బల్బ్ గురించి అంటే యూ విల్ ఫైండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద డాటా షీట్. ఓకేనా? దేని గురించి అయినా మీరు మీ మొబైల్ గురించి చూడండి, సామ్సంగ్ మొబైల్ డాటా షీట్ ఉంటే ఖచ్చితంగా మీ లైక్ యూ విల్ ఫైండ్ డాటా షీట్ రిగార్డింగ్ యువర్ ఓన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఓకేనా? సామ్సంగ్ టీవీ కాంపోనెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది. ఓకేనా? దాని రేటింగ్ ఎంత, దాని వోల్టేజ్ ఎంత, ఓకేనా, దాని కరెంట్ రేటింగ్ ఎంత, ఓకేనా, ఎంత వరకు సస్టైన్ అవ్వగలుగుతుంది, ఓకేనా, సస్టైనబిలిటీ, అవుట్పుట్ ఎంత, ఇన్పుట్ ఎంత వస్తుంది, మనం ఏ రేంజ్ లో దాన్ని ఆపరేట్ చేయవలసింది, దాని ఫ్రీక్వెన్సీ ఎంత, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ద డాటా షీట్. లిమిట్ ఒకటి. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ డాటా షీట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ రెఫరెన్స్ మాన్యువల్. ఓకేనా? రెఫరెన్స్ మాన్యువల్ ఇస్ సిమిలర్ టు డాటా షీట్, అంటే రెండు ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. సో రెఫరెన్స్ మాన్యువల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే లైక్ యా ఎట్లా వాడాలి, అలా అసలు కోడింగ్ ఏం చేస్తాం, బేసిక్ థింగ్స్ విల్ బి దేర్ ఇన్ ద రెఫరెన్స్ మాన్యువల్. Okay, so these are the things about the today's session. So let us like intasepu meeku microcontroller gurinchi cheppina. So now I would like to add an image. Just one second. So this is the microcontroller what we are using in our clubs. This is the basic microcontroller. ఇట్లాంటి చాలా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి అలా మైక్రోకంట్రోలర్ బోర్డ్ యాక్చువల్లీ. ఇప్పుడు చెప్పండి అలా మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్ ఏది? పెద్ద రెక్టాంగులర్ చిప్ ఉంది కదన్నా, బార్ చిప్ లాగా. You are right. ఓకేనా? సో దిస్ ఇస్ ఆర్డినో మైక్రోకంట్రోలర్. ఓకేనా?
దిస్ ఆర్డినో మైక్రో కంట్రోలర్. GPIO పిన్స్ అన్న, జనరల్ పర్పస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పిన్స్. ఇక ఇవే ఆ పిన్స్, జనరల్ పర్పస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పిన్స్. అది కింద వైపు ఉన్నాయి కదన్న, A0 A1 A2. యా, సో ఇవి ఇందులో 2 టైప్స్ ఉంటాయి యాక్చువల్గా, నేను చెప్పడం మర్చిపోయినా. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, డిజిటల్. అనలాగ్ డిజిటల్. అనడానికి అన్ని పిన్స్ ఎందుకు ఉంటాయి? యూజ్ చేసుకునే దాన్ని బట్టి రా. పిన్స్ ఎందుకు ఉంటాయి అంటే, లైక్ ఇప్పుడు నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకటేసారి చాలా హోమ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నావు అనుకో ఎగ్జాంపుల్. నీకు ఫ్యాన్ కనెక్ట్ చేయాలి, బల్బ్ కనెక్ట్ చేయాలి, నీ ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ కనెక్ట్ చేయాలి అంటే నువ్వు మీ ఇంట్లో ఏం చేస్తావు జనరల్ గా? ఏదన్నా అవసరాలు బాగున్నాయి అనుకో, లైక్ నువ్వు గ్యాడ్జెట్స్ ఎక్కువ కనెక్ట్ చేసేటి బాగుంటాయి. వాట్ యు యూజ్ దట్? ఎక్కువ కనెక్ట్ చేసేటివి ఉన్నాయనుకో, ఒక్క ప్లగ్ సరిపోదు కదా. వాట్ యు స్టెప్లైజర్ కాదు, ఫ్లెక్స్ బాక్స్. ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేసుకుంటాం. ద సేమ్ వే దీనికి ఉంటుంది. ఇది ఆర్డినో, యాక్చువల్లీ ఇది మెగా, సారీ యూనో, ఆర్డినో యూనో. ఇది ఇట్లా చాలా మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి. ఆర్డినో మెగా అని ఇంకో మైక్రో కంట్రోలర్ ఉంటుంది, దానికి 51 పిన్స్ ఉంటాయి రా ఇట్లాంటి. ఓకేనా? సో ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయినా, సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిజిటల్ అండ్ అనలాగ్? చెప్పండి అన్న. అంటే ఇప్పుడు మైక్రో కంట్రోలర్ కి ప్రాసెసర్స్ ఏమన్నా ఉన్నా ఎక్స్టర్నల్ గా కనెక్ట్ అయి ఉంటాయి అన్న? ఇది లోపల ఉంటుంది రా మైక్రో ప్రాసెసర్. ఇది కంట్రోలర్. అంటే పెరిఫెరల్స్ అన్న, వోల్టేజ్ రెగ్యులేటర్స్ అన్న ఎక్స్టర్నల్ గా బోర్డు ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి, అంతే కదా? అంతే కదా. ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది చూడండి. ఇది వోల్టేజ్ రెగ్యులేటర్. ఓకే. ఆర్డినో యాక్చువల్గా మనం 9 వోల్ట్స్ ఇస్తాం రా. 9 వోల్ట్స్ కంటే ఎక్కువ ఒకవేళ ఇచ్చినామే అనుకో, ఆర్డినో పేలుతుంది, లైక్ పోతుంది, పాడైపోతుంది. సో దాన్ని సస్టైన్ చేయడానికి వి యూజ్ దిస్ వోల్టేజ్ రెగ్యులేటర్. అయితే ఈ మైక్రో ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని ఒక్క ఇంటర్ఫేస్ మీద పెడితే దాన్ని ఐసీ సర్క్యూట్ అంటారు. yes you are right, ICs అంట. క్రిస్టల్ ఆసిలేటర్ ఇది. ఓకే, దిస్ ప్రొవైడ్స్ క్లాక్ పల్స్ టు RCC పెరిఫెరల్. క్లాక్ పల్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, సిగ్నల్ అనేది జనరేట్ చేస్తుంది వితౌట్ గివింగ్ అన్ ఇన్పుట్. ఏసీ సిగ్నల్ జనరేట్ చేస్తే ఆ ఏసీ సిగ్నల్ ని RCC పెరిఫెరల్ ఇష్టం ఉన్న మన కోడింగ్ ప్రకారం దానికి ఇష్టం ఉన్నట్టు సిగ్నల్ ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఇస్ క్రిస్టల్ ఆసిలేటర్. ఓకేనా? దిస్ ఇస్ రీసెట్ బటన్. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ అనలాగ్ పిన్స్, డిజిటల్ పిన్స్. ఓకేనా? ఇంకా అంతే, ఇంత మించి మీరు ఇందులో ఏం ఎక్కువ అవసరం లేదు. దట్స్ ద థింగ్. అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి అన్న, లైక్ ఏంటి అంటే వాట్ ఈస్ డిజిటల్ అండ్ అనలాగ్? డిజిటల్ అండ్ అనలాగ్ కొంచెం నోరు విప్పరా? 45. సో డిజిటల్ క్లాక్, అనలాగ్ క్లాక్ చూసారా? Have you seen digital and analog clock? Digital means we can see that what is happening. Okay, what do you mean by analog? Okay, so in simple words, digital is nothing but 0 and 1s. Analog is nothing but varying numbers like integers. Okay na? Digital అంటే only zeros and ones. Your digital clock works on the principle of these digital parameters. Okay na? Zero, ఇప్పుడు 0 అనుకో, ఇది 1 అనుకో, బైనరీ సిస్టమ్ మళ్ళీ. సో ఇది 1 మళ్ళీ ఆఫ్, 1 ఆఫ్, 1 ఆఫ్. అదే ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ అనలాగ్, పీరియాడిక్ సైన్ వేవ్ కాదు, నీకు ఇష్టం అది ఎట్లా అంటే అట్లా వ్యారీ అవుతుంది. డిజిటల్ లో జీరోస్ అండ్ వన్స్, అనలాగ్ లో వారింగ్ ఇంటీజర్స్. దిస్ ఇస్ ద డిఫరెన్స్. అండ్ హియర్ వాట్ వీఆర్ యూజింగ్, ఇక్కడ A1 A0 A3 A4 A5 ఇవన్నీ అనలాగ్ పిన్స్. 0 1 2 3 4 5 6 అని పైన ఉన్నాయి చూడండి, ఈ పార్ట్ మొత్తం డిజిటల్ పిన్స్. ఎప్పుడైతే నీకు ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ అవుట్పుట్ ఆర్ ఇన్పుట్ కావాలి అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ దీస్ పిన్స్. ఓకేనా? పిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము, అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తామని కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ దీస్ పిన్స్ ఆర్ దేర్, A1 A2 A3 A4 A5. ఇవి అనలాగ్ పిన్స్. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ తో యూజ్ చేసి డిజిటల్ పిన్స్ కి కనెక్ట్ చేస్తామా, అనలాగ్ పిన్స్ కి కనెక్ట్ చేస్తామా? డిజిటల్, అనలాగ్. సారీ, డిజిటల్ నాట్ అనలాగ్. ఆన్ ఆఫ్ ఉంటది కదా, ఓన్లీ జీరో, ఓన్లీ ఆన్ ఆఫ్.
So it is digital. In case if you are using anything like ఒక సెన్సార్ ఉంది. ఫ్యాన్ ఉన్నా గానీ అనలాగే కదండి మామూలుగా. ఆ, మామూలుగా ఇది చిన్న చిన్న ఫ్యాన్స్ వాడతాం కదన్న వీటిలోకి కూలింగ్ కి, అవన్నా అనలాగ్ కి కనెక్ట్ చేస్తారు కదా. అది సిగ్నల్ ఇచ్చేదాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఇంటర్ఫేసింగ్ ఎనీ సెన్సార్స్, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ సెన్సార్స్, ఈ కోవిడ్ టైమ్స్ లో మీరు చూసిన సెన్సార్ బేస్డ్ సిస్టమ్ గురించి చెప్పండి. ఎవరన్నా మీరు చెప్పింది అని చెప్తాను. లైక్ వాట్ యు ఆర్ డన్, ఐ విల్ టెల్ దోస్ థింగ్స్. ఏదైనా సెన్సార్ ఇంటర్ఫేస్ ఏదైనా చూసిరా కోవిడ్ టైమ్స్ లో, లైక్ ఫ్రమ్ లాస్ట్ 2 years ఆర్ ఎనీథింగ్ సెన్సార్ తో రన్ అయ్యే ప్రాజెక్ట్స్ ఏమైనా చూసిరా? ప్రోడక్ట్స్ ఆర్ ప్రాజెక్ట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. చూడలే. ఆక్సిజన్ లెవెల్స్ మెజర్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఇంకా వేరే సెన్స్ అంటే మన వాల్ క్లాక్స్ మీద టెంపరేచర్ డిటెక్ట్ చేస్తాయి కదన్న. okay, okay, I got it. Wall clocks మీద, so I will explain your example. So wall clocks మీద టెంపరేచర్ అన్నావు, ఓకేనా. టెంపరేచర్ డిజిటల్ అనలాగా? టెంపరేచర్ వాల్యూ 36 degrees Celsius, 35 degrees Celsius, 32 degrees Celsius అనలాగా? అనలాగ్. అనలాగ్. సో ఇది అనలాగ్, ఇట్లా వ్యారీ అవుతుంది. నీ టెంపరేచర్ అనేది ఇట్లా వ్యారీ అవుతుంది. సో ఎప్పుడైతే టెంపరేచర్ వ్యారీ అవుతుందో యూ నీడ్ టు గెట్ అన్ అలారం, ఓకేనా. అలా ఇది ఏ అంటే అలారం ఇక్కడ, ఓకే. యూ నీడ్ టు గెట్ అన్ అలారం, ఎందుకంటే టెంపరేచర్ వ్యారీ అవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎండలో తిరగవద్దు అని చెప్తాను నీకు. ఎగ్జాంపుల్ అనుకుందాం, ఓకేనా. సో ఇక్కడ మాక్సిమం టెంపరేచర్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, హియర్ యు ఆర్ సీయింగ్ రైట్ మాక్సిమం టెంపరేచర్. అవునన్నా. సో అప్పటి వరకు అలారం జీరో స్టేజ్ లో ఉంటుంది, ఓకేనా. అప్పటి వరకు ఈ అలారం జీరో స్టేజ్ లో ఉంటుంది. బట్ వెన్ ఎవర్ యు ఆర్ రీచింగ్ దిస్ వాల్యూ, automatically what happens, this alarm glows. I mean alarm is getting voltage through RCC peripheral, ఓకేనా. సో ఇక్కడ నువ్వు టెంపరేచర్ సెన్సార్ అనేది అనలాగ్ గా యూజ్ చేస్తున్నావు కాబట్టి యూ నీడ్ టు కనెక్ట్ దోస్ టెంపరేచర్ సెన్సార్ టు అనలాగ్ పిన్స్. థర్మిస్టర్. ఓకే, సో యూ నీడ్ టు connect the sensor to these pins, okay na, these pins analog pins. Whenever only zeros and ones కావాలనుకున్నప్పుడు you can use your own digital pins, these pins. Am I clear, all of you? Yes, Anna. Yes. Shall we do one project? Yes అన్న. Are you all ready? Okay. So see, as you people may not have your own hardware kits, but I have my own hardware kit. I will do with that, but I can understand your problem. Me kuda cheyalani untadi. Then you need to install a software. Okay, you can run it through a software called Proteus. I will send the software link in the group. You can download those things. Okay, and accordingly, if you are having any doubts regarding installation, I will tell you after this session. Okay, but ఇప్పుడు మాత్రం మీకు అది ఎట్లా వాడాలి చూపిస్తాను. ఓకేనా. కోడింగ్ లైక్ ఇంకా ప్రోగ్రామింగ్ పార్ట్ మీకు చెప్పలేదు, జస్ట్ మీకు హార్డ్వేర్ పార్ట్ చెప్పిన, అండ్ ప్రోగ్రామింగ్ పార్ట్ you will see in the next session if possible, or else if you are able to listen it now, then I will continue. No issues for that programming part, but for enthusiasm purpose I am doing this project at present, right? So అన్న, yeah, ఒక స్మాల్ డౌట్ అన్న. ఇంతకుముందు రీస్టార్ట్ బటన్ గురించి చెప్పారే అన్న, yeah, అట్లా కాకుండా మనకి ఇప్పుడు ఎల్లో గ్లో అయినప్పుడు మళ్ళీ 10 seconds ఎల్లో గ్లో చేయాలంటే ఏదైనా చేయొచ్చు మనం? కోడ్ లో చేంజ్ చేసుకోవాలి. కోడ్ ని అకార్డింగ్ గా నీకు అకార్డింగ్ నీకు ఎట్లా కావాలో అట్లా కోడ్ లో మాడిఫై చేసుకోవాలి. ఓకేనా? ఓకే. Screen visible? Visible అన్న. Yes. So I am using my own software Proteus. Just this is a platform.
where we are interfacing this circuit. ఒక base అన్నట్టు. ఓకేనా? You can change the base from here. ఇట్లా నీకు గ్రాఫ్ మోడల్ కానీ పిన్ కి నీకు సూటబుల్ గా నువ్వు చేంజ్ చేసుకోవచ్చు బేస్ ని. సో సో ఇక్కడ ఇది ఏంటంటే లైక్ మనం సిమ్యులేషన్స్ ఇంట్లో చేసుకోవడానికి లేకుంటే ఇప్పుడు మీ దగ్గర మైక్రో కంట్రోలర్ ఇది నాకు కూడా తెలియదు యాక్చువల్ నేను మీకోసం నేర్చుకున్నాను బికాస్ నాకు నా ఓన్ కిట్స్ ఉన్నాయి. యూ కెన్ సీ నా ఓన్ కిట్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఇవే వాడతా. యూ కెన్ సీ ఇన్ ద కెమెరా. obviously I will showing these things to you, but మీకు మీ దగ్గర ఇవి ఉండకపోవచ్చు. I don't know how many people are having their own microcontrollers, but you can buy it. It's a cost of 300 for each microcontroller. You can buy it, but మీ దగ్గర ఉండవు కాబట్టి నేను సాఫ్ట్వేర్ ద్వారా చెప్తున్నా. Everything will be same. ఓకే, సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ కి ఏమేమి కావాలి అంటే వన్ మైక్రో కంట్రోలర్. ఓకే, ఆ మైక్రో కంట్రోలర్ నేను లైబ్రరీ ఇందులో ఉన్న దాంతో నేను చూసుకుంటా. Arduino I will take 2099 Arduino U 5311. okay, I have taken. Let us take a small bulb. LED, not bulb, LED. ఏ కలర్ తీసుకున్నాం చెప్పండి. which color we will take? Small example, where then use the, you don't worry, I'm not getting it, what is this platform? No doubt, atla doubts pettukokandi. You will be learning all those things in the upcoming sessions. Okay, for example purpose I am showing this. LED తీసుకున్నా చెప్పండి. which color? Red undi, yellow undi, green undi. Which LED we will take? Yellow. Okay, yellow. So just you make this Arduino here in this platform, in this base you make this Arduino. Just 1 second guys. So I am making this Arduino here. Like what you have seen, this is the microcontroller. Okay, now microcontroller only na daggara undi, నేను యూజ్ చేసి. You can see in the camera. నాది నా దగ్గర ఉంది, బట్ మీకు మీ దగ్గర ఇది ఉండకపోవచ్చు. దట్స్ వై ఐఎమ్ షోయింగ్ ఇన్ ద సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని అందులో చూపిస్తున్నా. ఓకే, సో you need to connect this LED bulb to this microcontroller. Okay, so LED కి అనలాగ్ వాడొచ్చా డిజిటల్ వాడొచ్చా చెప్పండి మీరు? డిజిటల్, because you are only making it on and off, right? So let us take this bulb and we will place it somewhere here. LED అంటే బల్బ్ కనబడదు ఇక్కడ. this is a symbol of LED, light emitting diode. ఓకేనా? సో డిజిటల్ పిన్ కి కనెక్ట్ చేయాలి కాబట్టి we will connect its one part. ఓకేనా? పిన్ నంబర్ 8. okay, so obviously one part, ఒక part like anode, cathode, they have connected to it. ఇంకొక పార్ట్ మాత్రం గ్రౌండ్ కి కనెక్ట్ అయి ఉండాలి, ఏదైనా ఏ పార్ట్ అయినా, రైట్? సో ఆ గ్రౌండ్ కనెక్షన్స్ కోసం ఇక్కడ యూ విల్ సీ సో విల్ కనెక్ట్. just 1 second. ఎందుకని అలా గ్రౌండ్ కనెక్ట్ చేయాలి? ఒక్క నిమిషం, ఒక్క 1 second ప్లీజ్. కాల్ sorry for the disturbance. సో ఎందుకు గ్రౌండ్ కి కనెక్ట్ చేయాలని వారు అడిగారు. సో బేసికలీ ఇఫ్ సింపుల్ అంటే ఇప్పుడు మళ్ళీ న్యూట్రల్ అదంతా చెప్పాలి అంటే ఇట్స్ కంప్లీట్లీ ఎలక్ట్రికల్ పార్ట్. ఓకేనా? బట్ ఫర్ అండర్స్టాండింగ్ ఐ విల్ టెల్ యూ. సో సీ హౌ ఎలక్ట్రాన్స్ ఫ్లో. how electrons flow towards positive from high potential to low potential, right? అవును. Okay na. So do you think what is the potential of ground? Zero. Okay, so you are connecting this anode part. You are connecting this anode part to ground.
and cathode part to this supply, like positive supply. Okay na. So obviously electrons will flow from high potential to low potential in order to make the circuit close, because you can't connect these to again high voltage, because there is no flow of electrons and there is nothing to control. And electrons control cheyakunda bulb flow kaadu kada, because electrons always flow from high potential to low potential. So అందుకే ground కి ఇస్తాం. Am I clear? అన్న మరి కింద 765432 అని ఉన్నాయి కదన్న, వాటికి ఇవ్వచ్చు కదన్న. దేనికి? ఆర్డినోలోనే ఇప్పుడు నువ్వు 8 కి ఇచ్చావు కదన్నా, మరి దాని కింద 756 అని టెర్మినల్స్ ఉన్నాయి కదన్నా, వాటిలో మనం అన్నిటికీ ఉండాలని లేదు కన్నా. సో దేనికన్నా ఇవ్వచ్చు కదా. నువ్వు ఏ పిన్ అది క్యాన్సిల్ చేసి వేరేది కూడా తీసుకుంటా, అంటే అట్లా ఏం లేదు, అదే పిన్ తీసుకోవాలని ఏం లేదు. సరే ఈ పిన్ క్యాన్సిల్ చేసుకో. సారీ, delete wire. I have deleted, right? నీకు ఏ పిన్ కావాలి చెప్పు. ఎగ్జాంపుల్ 0 to 13 పిన్స్ ఉన్నాయి. 7th పిన్. ఓకే, ఓకేనా. సో ఇది హార్డ్వేర్ పార్ట్ అయిపోయింది. బల్బ్ నాకు అంటే నేను ఒక్కటే బల్బ్ తీసుకొని చెప్పిన ట్రాఫిక్ సిగ్నల్స్ అది నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వి విల్ టేక్ 3 bulbs, రెడ్, వైట్, లైక్ రెడ్, yellow and 3 bulbs and we'll make one project in this software. ఓకే, సో ఇప్పుడు కనెక్షన్ పార్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఈ బల్బ్ ని ఆటోమేటిక్ గా కనెక్ట్ చేయాలి. యూ నీడ్ టు ఆపరేట్ ఇట్ ఆటోమేటికల్, అంటే మాన్యువల్ గా కాకుండా. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బల్బ్ ని ఒక 1000 times యూ నీడ్ టు ఆపరేట్. ఓకేనా. 10 seconds on, 10 seconds off, 10 seconds on, 10 seconds off, 10 seconds on, 10 seconds off. ఆటోమేటికలీ ఏదో ఒక పొజిషన్ దగ్గర నువ్వు మర్చిపోతావు. కానీ 1000 times అంటే ఖచ్చితంగా నాట్ 1000, యూ ఫ్రమ్ lakh times అనుకో, lakh times, ఒక 1 lakh times దీన్ని ఆన్ చేసి 1 second ఆఫ్ ఉండాలి, 1 second ఆఫ్ ఉండాలి, 1 second ఆన్ ఉండాలి, 1 second ఆఫ్ ఉండాలి. అప్పుడు డెఫినెట్లీ ఏదో ఒక టైంలో నువ్వు మర్చిపోతావు. బట్ మైక్రో కంట్రోలర్ అట్లా మర్చిపోదు. డస్ ఇట్ వర్క్ అకార్డింగ్ టు ద కోడింగ్ వాట్ వీఆర్ గివింగ్. ఓకేనా. సో ఇందులో కోడింగ్ మనం ఎట్లా చేస్తాము అంటే, కోడింగ్ బికాస్ ఇది నేను చెప్తాను నెక్స్ట్ వీక్. ఇప్పుడు మీకు నాకు తెలిసి ఆల్మోస్ట్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ లాస్ట్ 1 hour. ఐ థింక్ యువర్ ఎనర్జీ హ్యాస్ డిక్రీజ్. ఐ నో కోడింగ్ పార్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ వీక్. బట్ ఇక్కడ ఇది పెద్దగా ఏముండదు, చాలా చిన్న కోడింగ్. ఓకేనా. జనరల్ వి యూజ్ దిస్ సి ప్రోగ్రామింగ్, అంత ఈ ఆర్డినోలో యూజ్ చేసేది సి ప్రోగ్రామింగ్, అంతకు మించి ఏముండదు. అది ఓపెన్ కానీ అంటే కోడింగ్ నేను చేసి చూపిస్తాను. హలో అక్కి. This is the simple coding. Void man ఎట్లా యూజ్ చేస్తాం, void setup. ఓకేనా. సో బేసికల్ గా సి ప్రోగ్రామ్ అమ్మా, లైక్ దిస్ ఇస్ సి ప్రోగ్రామింగ్. నేను ఇవన్నీ లైక్ ఈ కమెంట్స్ అన్ని తీసేస్తున్నా. ఇది పెద్దగా కనిపిస్తే మీరు మళ్ళీ ఏదో ఉంది వేరే అనుకుంటారు, అందుకే కమెంట్ తీసేస్తున్నా. దిస్ ఇస్ ద సింపుల్ ప్రోగ్రామింగ్ బేస్డ్ ఆన్ సి. ఓకే, సో వాయిడ్ సెటప్ దగ్గర మనం పిన్ డిక్లేర్ చేస్తాం. ఏ పిన్ కి ఇచ్చినాం ఇంత ముందు, విచ్ పిన్ వి హావ్ గివెన్. ఇది ఆల్రెడీ రాసిన కోడ్, మళ్ళీ ఎవరు టైం చేస్తారు, వేస్ట్ టైం వేస్ట్ అని చెప్పి నేను ఎగ్జాంపుల్ నుంచి డైరెక్ట్ తీసుకున్నా. సో ఏ పిన్ ఇచ్చినాం, విచ్ పిన్, విచ్ నంబర్? 7. So I will give 7, okay, output, because it is giving output signal to the bulb which is controlled by microcontroller. So 7 అనే పిన్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ వైడ్ లూప్ లో మనం కోడ్ రాస్తాం జనరల్ గా. ఓకేనా. జనరల్ గా లెట్ మీ షేర్ మై స్క్రీన్. మళ్ళీ కోడింగ్ పార్ట్ ఓకేనా. కోడింగ్ నెక్స్ట్ వీక్ చెప్తాను, ప్రాబ్లమా, ఎందుకంటే ఇప్పటికే 1 hour అయింది కదా. కోడింగ్ పార్ట్ నెక్స్ట్ వీక్ చెప్తే ప్రాబ్లమా ఏమన్నా? నెక్స్ట్ వీక్ తొందరలో చెప్తా. ఓకే, ఓకేనా. సో 7th అనే పిన్ కి అవుట్పుట్ ఇచ్చినాం. వైడ్ లూప్ లో ఏం చేసినా అంటే డిజిటల్ రైట్. ఓకేనా. ఈ 7, హై 7, high at the same time digital write 7, low. Delay 1000 seconds, like 1000 milliseconds అంటే 1 second అన్నట్టు.
ఓకేనా 1000 మిల్లీ దీని డిలే ద్వారా నువ్వు లైట్ ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఎన్ని సెకండ్స్ ఆపాలి, ఎన్ని సెకండ్స్ అంటే సిగ్నల్ ఎంతసేపు ఇవ్వాలి అని డిలే ద్వారా డిక్లేర్ చేసుకుంటావు. డిజిటల్ రైట్ అంటే లైక్ యూ నీడ్ టు లైక్ మేక్ ఎనేబుల్, లైక్ ఈ 7th పిన్ ఎనేబుల్ చేయాలి అంటే యాక్టివ్ చేయాలి. డిజిటల్ రైట్ అనే దాన్ని అందుకు యూజ్ చేస్తాం. విల్ డెఫినెట్లీ సీ దిస్ కోడింగ్ పార్ట్. మీరు ఏం వరీ కాకుండా, చిన్నది, చాలా చిన్న లైన్స్ ఆఫ్ కోడింగ్. ఓకేనా, యూ డోంట్ వరీ. ఓకేనా, దీని గురించి మీరేం వరీ కాకండి. ఐ అండర్స్టూడ్. ఓకేనా, ఇది ఏదో ఉంది మళ్ళీ అట్లా ఏమనుకోకండి. అట్లీస్ట్ 2-3 ఫస్ట్ సెషన్ వీఆర్ డీలింగ్, రైట్? అట్లీస్ట్ 3rd or 4th సెషన్ వీ విల్ బి పర్ఫెక్ట్, రైట్? సో ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి నేను. ఫస్ట్ ఐ విల్ కంపైల్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. ఐ విల్ కంపైల్ ఇట్. Compiling sketch. Don't worry regarding these things. Okay, ivanni like I will tell in the next session, because already it was delayed and most of the people are left. I don't know why they left, but interest lekano lekunte chaala sepu kucholekano they went. But I'm trying my level best to make you understand and all. Just hold for 2 minutes. Meanwhile, I will show my already I have dumped the code in my own hardware part. I will show that. So I have dumped my code in this microcontroller. What you are seeing in camera. When I connect it, see. Are you seeing? Are you able to see? Yes, Anna. It is glowing for 1 second on, and it is glowing 1 second off. I'm not controlling it manually. It is automatically controlling based on my coding. What you are seeing on the screen. Okay. ఇదే వేలో ప్రోటీస్ లో కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ డ్యూ టు స్లోనెస్ ఆఫ్ మై బ్రౌజర్ ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్. బట్ ఒక్క 2 minutes వెయిట్ చేద్దాం. ఇక్కడ 2 ఓకే పర్ఫెక్ట్. ఇక్కడ మీకు 2 ఐడీస్ కనెక్ట్ చేసిన ఆల్రెడీ. అది ఓపెన్ అయితే ఓపెన్ చేసిన కనిపిస్తుందా? కనిపిస్తుంది. మళ్ళీ ఆఫ్ అయింది. రెడ్ ఒకటే వెలుగుతుంది. కనిపిస్తుందా? రెడ్ వెలుగుతుంది. గ్రీన్ లైట్ కి నాకు తెలిసి అప్పుడు సప్లా అంటే కోడింగ్ లో నేను డిలే బాగాసేపు పెట్టిన, అందుకే అది గ్లో కావట్లేదు. దీని డిలే తర్వాత ఇది గ్లో అవుతుంది. చాలా డిలే పెట్టింది, అందుకే గ్లో కావట్లేదు. ఇది అయిపోయిన తర్వాత ఇది గ్లో అవుతుంది. గాట్ ఇట్? అర్థమైందా? ఇది నెక్స్ట్ టైం అయితే నేను ఇన్కన్వీనియన్స్ నేను రానివ్వను, because from 10:30 you are listening this session with a great patience. Thank you for all attending.